హే గైస్ వెల్కమ్ బ్యాక్ టెక్ మేనేజర్. ఇవాళ చూపెడుతుంది వచ్చేసరికి ఒక పప్పీకి టాయ్ ఎలా చేయాలో అయితే చూపెట్టబోతున్నాను. సో ఈ టాయ్ వచ్చేసరికి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 రోప్స్ అయితే కావాలి. ఈ రోప్స్ ఏవైనా పర్లేదు. సో నేను మా పాత ఫ్యాంట్ ఉంటే అవి తీసాను. సో ఫ్యాంట్ రోప్స్ అయినా పర్లేదు, లేదంటే ఈ జిమ్ బ్యాగ్స్ అవి ఉంటాయి కదా, వాటి రోప్స్ అయితే తీసుకున్నా పర్లేదు అనమాట. సో కొద్దిగా క్లాత్ టైప్ ఉన్నవి అయితే బెస్ట్. సో ఫస్ట్ అయితే దీనికి మిడ్ పాయింట్ అయితే తీసుకోవాలి. సో నేను 2 రోప్స్‌ని అయితే కలిపి దాని మిడ్ పాయింట్‌ని తీస్తున్నాను. సో ఆ మిడిల్ పార్ట్ మీద మనం ఒక హ్యాష్ ట్యాగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో నేను చూపెట్టినట్టయితే మీరు చేయండి, మీకైతే మిడ్ పాయింట్ ఈజీగా వచ్చేద్ది. సో ఇది వచ్చేసరికి మిడ్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు చూడండి, నేను ఒకదాని మీద ఒకటి ఫస్ట్ ప్లస్ చేసి దాని తర్వాత దాన్ని హ్యాష్ ట్యాగ్ అయితే చేయాలి. సో ఫస్ట్ రోప్, సెకండ్ రోప్, థర్డ్ రోప్, ఫోర్త్ రోప్ అని పెట్టుకుందాం. ఫస్ట్ రోప్ వచ్చేసరికి సెకండ్ రోప్ మీదకి వెళ్తుంది. సో చూసారు కదా. సో సెకండ్ రోప్ మీద ఏముంచి థర్డ్ రోప్ మీదకి అయితే వెళ్తుంది అనమాట. ఇంకా థర్డ్ రోప్ వచ్చేసరికి ఫోర్త్ రోప్ మీద, మళ్ళీ ఫోర్త్ రోప్ వచ్చేసరికి ఫస్ట్ దాని కింద నుంచి వెళ్తుంది. సో మీకైతే చూపెడతాను, చూసేయండి. ఈ థర్డ్ రోప్, ఫోర్త్ రోప్ ఉంది కదా, అది వచ్చేసరికి ఇదే థర్డ్ రోప్ అనమాట. సో ఫోర్త్ రోప్ వచ్చేసరికి దీనిపైనుంచి వెళ్ళి ఫస్ట్ దాని కిందని వెళ్తే వెళ్ళాలి. చూడండి, చూసారు కదా, ఇదైతే ఫోర్త్ రోప్ అనమాట. సో దీని కింద నుంచి అయితే తీయాలి ఇది. సో ఇది వచ్చేసరికి మన పప్పీస్ ఏమైనా చెప్పులు కొరికేయడం కానీ అవి అయితే చిన్నప్పుడు ఉంటాయి అన్నమాట వాటికి. సో చిన్నప్పుడు ఆ పళ్ళు అయితే దురదగా అయితే ఉంటాయి. సో అప్పటి వరకు అయితే ఇలాంటి టాయ్స్ అవి అయితే కొనాలి. సో బయటన వచ్చేసరికి 300, 600 అలాగ రేట్లు ఉంటాయి. ఇది మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇదే ప్రాసెస్ని అలాగా మనం ఫాలో అవుతూ వెళ్ళిపోవాలన్నమాట. సో చూపెడతాను చూడండి, మీకు లాస్ట్ ఎండింగ్ అయితే చాలా క్రేజీగా వస్తుంది. మీకైతే అది కూడా చూపెడతాను, సో చూసేయండి. వీడియో అయితే అయిపోయిందనమాట. సో పప్పీ టాయ్ అయితే ఈ 5 మినిట్స్లో అయితే అయిపోద్ది. సో ఇలాంటి వీడియోస్ కోసం లేక పెట్స్ రిలేటెడ్ ఏమైనా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటనైతే